క్రీస్తు నామములో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి వందనాలు. అవకాశమే కాదు, నేను అడ్జస్ట్మెంట్స్ అడిగినప్పుడు ఎంతో ప్రేమతో నన్ను అకామిడేట్ చేశారు. దాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకి ధ్యానాంశము నిమిత్తము ఏర్పాటు చేసిన వాక్యము మత్తయి రాసిన సువార్తలోని 7వ అధ్యాయము 24వ వచనము. మాథ్యూ 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్యము ఈ వాక్యము తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈ ప్యాసేజ్ తెలియని వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరు. మన చిన్నప్పటి నుంచి మనము చాలాసార్లు చాలా సందర్భాల్లో విన్న వాక్యము. మాథ్యూ 7th చాప్టర్, మత్తయి 7వ అధ్యాయం. ఏంటి ఈ అధ్యాయము అనంటే, కొండ మీద యేసు ప్రభువారు చేసిన ప్రసంగము మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో పేర్కొనబడి ఉంది. ఆయన కొండ మీద నుంచి చేసిన ప్రసంగం అనేక విషయాలు చెప్పారు. అనేక విషయాల్లో మనము చూస్తే ధన్యతల గురించి ఉంటాయి, ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి, అనేక సందర్భాలు. నరహత్య చేయకూడదు అని మీరు ఆల్రెడీ విని ఉన్నారు. కానీ ఎవరినన్నా ద్వేషిస్తే అది హత్యతో సమానమని, ఎవరినైనా మోహపు చూపులతో చూస్తే అది వ్యభిచారమని, మీలోకి అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఇలాంటి అనేక విషయాలు, ఒకటి కాదు అనేక విషయాలు ఆయన ఈ 3 చాప్టర్స్లో సుదీర్ఘంగా చెప్పి ఉన్నారు. అయితే ఫస్ట్ టైం వాళ్ళకి ఎవరన్నా బోధకులు చెప్పినది వినడము అంటే, ఇంతకుముందు కూడా అంటే వాళ్ళకి బోధకులు ఉండేవారు, బోధించేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరికి కూడా పర్సనల్గా బైబిల్ అంటూ ఇండివిజువల్ బైబిల్ లేదు. ప్రింటింగ్ వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కరి చేతిలోనూ వాక్యము బైబిల్ వచ్చింది. అది మనకందరికీ తెలుసు. కాబట్టి సమాజంగా సంఘముగా వాళ్ళంతా కూడుకున్నప్పుడు బోధకులు అనేవారు, బోధించేవారు. అంటే వాళ్ళకి దట్ వాజ్ నాట్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఏమీ మొదటిసారి చెప్పబడినది కాదు వాక్యం. అంతకుముందు కూడా బోధకులు అనేది చెప్పి ఉన్నారు. 29th సేమ్ చాప్టర్, 7th చాప్టర్ 29th వర్స్ ఒకసారి చూస్తే, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను. సో దిస్ వాజ్ సంథింగ్ డిఫరెంట్, వేరేగా ఉండింది ఆయన చెప్పినది. అంటే వాళ్ళు బోధ వినున్నారు, బోధకులు చెప్పి ఉన్నారు, అది వాళ్ళకి తెలుసు. కానీ ఈసారి చెప్పినది మాత్రము ఈ 3 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం, సర్మన్ ఆన్ ద మౌంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కొన్ని విషయాలని ఆయన వేరేగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చూశారు, ఆయన అధికారము గల వాని వలె వారికి బోధించెను. అంటే వాళ్ళు అంతవరకు విన్న బోధకులు చెప్పిన దానికంటే కూడా కొంచెము ఒక అధికారముతో ఈయన చెప్పారు అన్నది వాళ్ళు గమనించున్నారు. మనకి ఈ ప్యాసేజ్ మామూలుగా తెలుసు. ఎవరైతే 24లో, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. బండ ఈ 30 రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బండ అన్నది ఎవరు అన్నది, క్రీస్తు ప్రభువారు అన్నది ప్రతి ఒక్కళ్ళు చక్కగా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక వాక్యం చూద్దాం మనము. 1 Corinthians 10:4, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. So, Vishal, can you really activate your natural healing system and manage lifestyle diseases just through natural methods and diet? Of course. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. సో ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నది, ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని, అంటే క్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు, చెప్పిన బోధ బేస్ చేసుకొని ఎవరైతే వాళ్ళ ఇల్లును కట్టుకుంటారో వాళ్ళు ఎవరిలాగున్నారంటే బుద్ధిమంతుని పోలి ఉన్నారు. బుద్ధిమంతుడు అంటే ఎవరు? అదొక మాట చూద్దాము. ఈ వచనంలో రాయబడి ఉన్నది బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు ఎవరు అంటే సామెతలు, ఒక వచనం చూద్దాం. సామెతలు 15వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. Proverbs 15:24 క్రిందయున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడు అంటే ఎవరు? బుద్ధి నీకు అంటే నిర్వచనం, ఇక్కడ ఈ వాక్యానుసారంగా ఉన్న నిర్వచనం ఏంటంటే పరమునకు పోవు మార్గము, జీవ మార్గమును అతను నడుచుకుంటాడు. అంటే ఏ విధముగాను కూడా పోయే తత్వము కలిగిన వాడు కాదు. అతను పరమునకు పోవు మార్గమును నడుచుకునేవాడు బుద్ధిమంతుడు. క్రీస్తు ప్రభువారు మాటలని ఒకవేళ విని తన జీవితాన్ని ఆ బండ మీద కట్టుకున్నవాడు పరమునకు పోయే వ్యక్తి కింద ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. దాని తర్వాత 25, 26, 27 వీటన్నిటిలో చూస్తే బుద్ధిహీనుడు గురించి కూడా ఉంటుంది. మనం అది కూడా చూసాం. బుద్ధిహీనుడు అతను ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు. వానలు వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు పడిపోయింది. దాని గురించి మనం పెద్దగా ఎక్స్ప్లెనేషన్ చూడొద్దు, అందరికీ తెలిసినది. అయితే బుద్ధిహీనుడు ఎవరు అన్నది కూడా ఒకసారి చూసేద్దాము. సామెతలు 10వ అధ్యాయము 25వ వచనం. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. తర్వాత 25లో సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. అంటే ఏదన్నా ఆటుపోట్లు వచ్చినప్పుడు భక్తిహీనుడు మనకి బుద్ధిమంతుడు బుద్ధి లేని వాడు కింద ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంది. బుద్ధిమంతుడు ఎవరు అని అంటే పరమునకు పోవు మార్గమును నడిచేవాడు. ఆ తెలివితేటలు లేనివాడు ఏదన్నా సుడిగాలి వచ్చినప్పుడు లేకపోను. ఎందుకు సుడిగాలి వస్తుంది? ఇక్కడ ఈ ప్యాసేజ్లో యేసుప్రభు వారు చెప్తుంది వానలు వచ్చి వరదలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నది. వానలు వరదలు దాన్ని మనము అనుకుంటే ఏంటి అనంటే ఒక క్రైస్తవుడికి క్రైస్తవ జీవితంలో వచ్చే ఆటుపోట్లు, కష్టాలు, కష్ట నష్టాలు మనం చూసుకుంటే వాటిని వానలు వరదల కింద మనం ఈక్వేట్ చేసుకోవచ్చు. అవి వచ్చినప్పుడు ఎవరైతే క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నారో వాళ్ళు నిలుస్తారు, మిగిలిన వాళ్ళు నిలవరు. మనం చూసిన వచనాలను బట్టి ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కట్టుకోవలసిన మన జీవితము వ్యక్తిగతంగానే కట్టుకోమని యేసుప్రభు వారు చెప్తున్నారా అన్నది దాంట్లో మనం చూస్తే వ్యక్తిగతంగా మనం అందరం క్రీస్తు మీదే మన జీవితాలని కట్టుకోలేదు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే మనము ఆదికాండములో 18వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనమును చూద్దాం. జెనసిస్ 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. దేవుడు ఒకళ్ళ గురించి టెస్టిమనీ చెప్పారంటే అది చాలా వాల్యుబుల్, ఇంపార్టెంట్ అయి ఉంటుంది. దేవుడు నా గురించి చెప్తారు అని అంటే ఇంకేముంది, అంతకంటే ధన్యత ఏముండదు. అబ్రహాము గురించి దేవుడు ఏదొక టెస్టిమనీ చెప్తున్నారు. అబ్రహాము గురించి చెప్పినది ఏమని ఉంది అని అంటే చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు దేవుడు అబ్రహాము గురించి చెప్తున్న టెస్టిమనీ. అంటే ఇక్కడ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక వ్యక్తిగా, ఒక క్రైస్తవుడిగా మనకి ఒక బాధ్యత ఉంది. మన జీవితాలని క్రీస్తునే బండ మీద కట్టుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ కుటుంబాలని కూడా కట్టే బాధ్యత ఉంది అని మనం ఎరగాలి. దానికి క్రీస్తు ప్రభువారు దేవుడు మనకి అంటే మన కుటుంబ వ్యవస్థలో మనని ఏర్పాటు చేసినప్పటి నుంచి కుటుంబానికి ఇచ్చిన ప్రాముఖ్యత ఎంతో ఉంది. దానిని ఆయన ఎప్పుడు కూడా హైలైట్ చేశారు. ఈ కుటుంబాన్ని కూడా కట్టే వారి గురించి
బైబిల్లో చాలా గొప్పగా చెప్పబడింది. ఇక్కడ అబ్రహాము తన జీవితాన్ని తను బండ మీద కట్టుకున్నాడు. అది దానితో పాటు తన బిడ్డలని కూడా ఆ మార్గంలో నడిపించాడట. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు అంటే యజమానుకి ఒక బాధ్యత ఉంది. తన జీవితాన్ని తను కట్టుకోవాలి, తన కుటుంబాన్ని కూడా క్రీస్తు అనే బండ మీద కట్టాలి. అప్పుడు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు. ఇక్కడ అనేకులు కుటుంబ యజమానులు ఉన్నారు. కుటుంబ యజమానులకు ఒక బాధ్యత కింద మన జీవితాల్ని, మన రక్షణ, మన గురించి మనము చూసుకోవాలి అన్న దానితో పాటు ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ బండ మీద కుటుంబాన్ని కూడా కట్టాలి. అలా కట్టిన దానిని దేవుడు హైలైట్ చేశారు. అలా చేసిన వాళ్ళ గురించి బైబిల్ చాలా గొప్పగా చెప్పబడింది బైబిల్లో. అయితే మనకి బాగా తెలిసిన వచనం అందరిళ్లలో రాసి ఉంటుంది కూడా. జాషువా 24:10. Do you know what will happen if you read one book every week? Let me share some 3 powerful benefits. First one, you will improve your knowledge and ability to solve any of your problem. Point number 2, you will reach top 1% doers. All successful people across the globe, they have one thing in common. They read books, especially non-fiction books. Point number 3, you will unlock magical power of your mind and attract ideas that will help you grow exponentially. But how to read one book every week? Average reader reads at 150 to 250 words per minute. However, speed reader reads at the speed up to 800 to 1000 words per minute. So far, I have helped thousands of people to achieve this goal. If you are a working professional, or a business owner, trainer, or coaches, or even homemaker, if you wish to achieve new heights by increasing your reading speed and retention ability, I'm inviting you to join. అందరికీ తెలిసిన వాక్యమే. మీ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. అంటే ఆయన గురించి ఒక్కటే చెప్పుకోవట్లేదు, ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా ఒక బాధ్యతను తీసుకున్నారు. నేను ఒక్కడినే కాదు, నా కుటుంబం అంతటికి కూడా మేమందరము కూడా యెహోవాని సేవిస్తాం. అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ కింద అది హైలైట్ చేయబడింది. ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లోనూ ఉంటుంది కదా. అంటే ఇక్కడ మన జీవితాలని మనతో పాటు మన కుటుంబాలని కూడా కట్టాలని. న్యూ టెస్టిమెంట్లో కూడా ఒక సందర్భాన్ని మనం చూద్దాము. యాక్ట్స్ 16th chapter, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం అంటే సందర్భాన్ని చూస్తే పౌలును శిలను చెరసాలలో వేయబడి ఉంటారు. ఒక మహాభూకంపం వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న సంఖ్యలు అన్నీ విడిపించబడితే వాళ్ళు తప్పించుకున్నారేమో అని జైలరు చాలా భయపడతాడు. కానీ తీరా చూస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. అక్కడే ఉన్నప్పుడు అతను తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళని చూసి, అయ్యో వీళ్ళు వెళ్ళలేదే అని, వాళ్ళు వెళ్తే ఇతనికి పనిష్మెంట్ డెత్ అని భయపడిపోయి చాలా తనే హామ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు లేదు మేము ఇక్కడే ఉన్నామని చెప్తారు. చెప్పినప్పుడు అతను వాళ్ళని చూసి వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతారు. నేను కూడా రక్షణ పొందాలంటే ఏంటి అంటే వాళ్ళ దగ్గర రక్షణ సువార్తను వింటాడు. విన్న వెంటనే అతని మటుకు బాప్తిజం పొందకుండా ఫస్ట్ చేసిన పని ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యుల్ని తీసుకొని వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని తీసుకొని వచ్చి తన ఇంటి వారు అందరూ కూడా రక్షించబడాలని చూశాడు. అంటే ఒక ఇంటి యజమానికి ఒక బాధ్యత ఉంది. ఆ కుటుంబం అంతటిని
ఆ బండ మీద కట్టాలి, క్రీస్తు అనే బండ మీద కట్టాలి, రక్షణలోకి నడిపించాలి. అది పెద్ద బాధ్యత. మనంతట మనమే క్రీస్తులో నిలబడిపోయి నా రక్షణ నాదే బాధ్యత అనుకుంటే సరిపోదు. కానీ ప్రతి ఒక్కరు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సభ్యురాలిది బాధ్యత తనదే అని గుర్తెరిగిన గొప్పవారు వీరందరూ. అబ్రహాము కానీ, యెహోషువ కానీ, ఇక్కడ ఈ జైలర్ కానీ, ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబాల గురించి కూడా ఆలోచించారు. అది కుటుంబాలని కూడా కట్టవలసిన ఒక బాధ్యత. స్త్రీలు అనుకోవచ్చు ఇది ఇంటి యజమాని బాధ్యత, మాకేం లేదు అనుకుంటారు. అంతేనా? సామెతలు 14:1. మొన్న మధ్య విమెన్స్ డే జరిగింది. వాట్సాప్ అంతా హోరెత్తిపోయాయి వాక్యాలు. ఎవరైనా చెప్తారా? ఆమె కూడా ఆరాటపడాలి, తను కూడా తన కుటుంబాన్ని కట్టాలి. వ్యక్తిగతంగా మన ఆ వాక్యం ప్రకారం చూస్తే బుద్ధిమంతుడు తన ఇల్లును బండ మీద కట్టుకొనును. ఇప్పుడు ఈ రెండవ సందర్భాన్ని చూస్తే వ్యక్తులు, కుటుంబ యజమానుడు కానీ యజమానురాలు కానీ వాళ్ళ కుటుంబాలని కట్టాలని దాన్ని హైలైట్ చేయబడి ఉంది. దానికి ఎంతో ప్రాముఖ్యతనుంది ఇచ్చారు బైబిల్లో. మనం ఇంకొక సందర్భం చూద్దాం. ఎఫీషియన్స్ 2, ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, కానీ సుదీర్ఘంగా ఉంది. 11 నుంచి 19 వరకు ఏమని రాసి ఉంటుందంటే, ఇక్కడ అంటే అప్పుడు వరకు ఉన్న ఇశ్రాయేలీలు వాళ్ళు చోజన్ పీపుల్, వాళ్ళకి అంటే మెస్సియా గురించి తెలుసు, వాళ్ళకి రక్షణ గురించి చెప్పబడింది, ప్రవచనాలలో ఉంది, క్రీస్తు ప్రభువారు వస్తారు, వాటన్నిటి గురించి. అన్యులకి అంతవరకు తెలియదు. అయితే క్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలో ఏమైతే డిఫరెన్స్ ఉందో, ఇద్దరి మధ్య ఒక భేదం ఉంటుంది. సున్నతి పొందినవారు, సున్నతి లేనివారు అని, చోజన్ పీపుల్ అని, జెంటైల్స్ అని, అన్యులు అని, వీళ్ళిద్దరి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంది. అయితే ఆ డిఫరెన్స్ని క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి సిలువ మీద చనిపోయిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏమీ లేకుండా అందరినీ కలిపి ఒకటి కింద చేశారు. అది సందర్భం. 11 to 19 చూస్తే మనం 19 నుంచి ప్రతి ఒక్క వచనం చదువుదాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఏ భేదము లేదు. ఓకే, అన్యులను కానీ ఇశ్రాయేలీలు అని కానీ ఏ భేదము లేదు. కానీ మీరందరూ కూడా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. అంటే మనమందరము కూడా ఒకటి. ఇప్పుడు ఆ సందర్భంలో అప్పుడు పౌలు గారు రాస్తూ చెప్తున్నది, ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ కూడా మీరు కట్టబడుతున్నారు. అంటే వీరందరూ కలిసి ఏంటి అనంటే ఒక సంఘము. మనమందరం కూడా సంఘము. సో సంఘము కూడా కట్టబడుతుంది. ఇప్పుడు మనము వ్యక్తిగతంగా చూసాము, బుద్ధిమంతుడు. రెండవ సందర్భంలో చూస్తే కుటుంబ వ్యవస్థ కూడా క్రీస్తునందు దేవుని అందు కట్టబడి ఉండాలని. మూడవ సందర్భంకి వచ్చేటప్పటికి మనము సంఘముని చూస్తున్నాం. సంఘము కూడా కట్టబడాలని. ఈ సంఘము దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నది. అయితే ఎవరు కట్టాలి? మనమంతా సంఘమే. కట్టవలసినది ఎవరు? అది ఆ బాధ్యత ఎవరికి ఉంది? దాన్ని కూడా మరి ఒకసారి చూద్దాం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. Most people think success is about hard work or strategy, but in truth, success is emotional. Fear, greed, and envy control more outcomes in life than intelligence ever did. And if you don't master your emotions will master your results. That's the harsh fact of life. Your emotional mind is actually your subconscious mind. 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి
పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 15 వచనాలు చూద్దాము. నెమ్మదిగా చూద్దాము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, నేను పునాది వేశాను, ఇంకొకరు కడుతున్నారు. అంటే ఇది కడుతున్నది అంతటి సంఘము గురించి మాట్లాడుతూ, నేను పునాది వేశాను, ఒక బేస్ ఉంది, దాని మీద ఇంకోళ్ళు కడుతున్నారు. దాని తర్వాత చూడండి, ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే ఇది ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. జనరల్గా సంఘం అంటే చాలామంది వెనకాల ఉంటారు. మనకి ఎందుకులే ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, బోధకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. సంఘాన్ని కట్టే బాధ్యత మనది కాదు, ఇంకొకళ్ళది అని. ప్రతి వాడు అని అంటే ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉందని హైలైట్ అవుతుంది ఇక్కడ. ప్రతి వాడు వాళ్ళు ఎలా కట్టుచున్నారో చూసుకోవాలి. కట్టమని ఓ మాట చెప్పట్లేదు, ఎలాగూ కట్టుతున్నారో చూసుకోమని ఈ వాక్యపరంగా చెప్తుంది. ప్రతి వాడు ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే ఒక పునాది వేయబడింది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా ఎవరో వచ్చి పునాది వేయాల్సింది ఏమీ లేదు. అపోస్తలులు మనకి దేవుని వాక్యంని తీసుకొని వచ్చారు, ఈ సువార్తని అందరికీ చాటారు. మనకి ఈ జీవ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఉండవలసిన కంటెంట్ అంతా ఉంది. మనకి ఆల్రెడీ పునాది వేయబడి ఉంది. పునాది మనకు ఆల్రెడీ వేసింది కాబట్టి దాని గురించి మనము ఇప్పుడు ఏమీ ఆలోచించక్కర్లేదు. అనేకులు కొత్త కొత్త బోధలు తీసుకొని వస్తూ ఉంటారు, కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటారు. వాటన్నిటికీతోటి మనకి సంబంధం లేదు. పునాది ఆల్రెడీ వేయబడి ఉంది కాబట్టి మనం ఇటు అటు తొనకడానికి వెనకడానికి అసలు ఏమాత్రము వీలు లేదు. కాకపోతే వేసేసారు కదా పునాది, మనం ఉట్టి చర్చికి వెళ్ళి అలా వచ్చేయచ్చు అని మాత్రం అనుకోవడానికి కూడా లేదు. ప్రతి వాడును ఎలాగూ కట్టుచున్నాడంటే ప్రతి ఒక్కరికి ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ సంఘముని కట్టవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది. తర్వాత 12th నుంచి చూద్దాము. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలు పరచబడును. ప్రతి వారికి అందరికీ అన్ని టాలెంట్స్ ఉండవు. అంటే సంఘములో ఏదన్నా ఒక పనికి రావాలి, ముందుకు రావాలి అంటే చాలా బిడియం ఉంటుంది, భయం ఉంటుంది, నాకేముంది టాలెంట్ అన్న క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది. అంటే ప్రతి ఒక్కరిని ఒకటే పని చేయమని కూడా అనట్లేదు. వారి టాలెంట్ని బట్టి, తలాంతులను బట్టి మరి వారు సంఘము కట్టబడడంలో మరి ఇన్వాల్వ్ అయి ఉండాలని చెప్తున్నారు. కొంతమంది బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి వీటన్నిటిని అంటే ఎవరి తలాంతును బట్టి, ఎవరి పనితనమును బట్టి, ఎవరు ఏది చేయగలరో దాన్ని బట్టి వారందరూ కూడా సంఘాన్ని కట్టవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. అయితే 13th చూద్దాము. కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము వానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఒకరోజు టెస్టింగ్ డే వస్తుంది. ఎవరు ఎలాంటి పని చేశారు అంటే, ఎవరు ఏది చేసినా సంఘంలో నడుస్తుందా అంటే అది కూడా కుదరదు. ఏది చేసినా అంటే మేము సంఘం కొరకే చేస్తున్నామంటారు, కానీ అది రాంగ్ పనులు కూడా చేస్తుండొచ్చు, సరైన పని కూడా చేయకపోవచ్చు. కొంతమంది కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇలాంటి వాటిలతో కూడా వారు సంఘాన్ని కడుతుండొచ్చు. అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అన్నీ కూడా నిలబడవు. అంటే బాధ్యత అయితే ఇచ్చారు, కరెక్టే, కాబట్టి బాధ్యత ఉంది, ఈ సంఘం మాది, మేము ఇష్టానుసారంగా చేయొచ్చు అని అనుకుంటే లేదు. దానికి కూడా ఒక పరీక్షా దినం ఉంది. ఆ పరీక్షా దినమున ప్రతి ఒక్కరు వారి పని తేటమవుతుంది అని ఇక్కడ వాక్య ప్రకారం మనం తెలుసుకుంటాం. 14 చూద్దాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. సో ఇక్కడ అంటే మనము సంఘాన్ని కడుతున్నాము కదా అని సంఘంలో ఏదంటే అది చెయ్యడానికి వీలు లేదు.
ఆల్రెడీ ఒక పునాది వేయబడింది, అది క్రీస్తు పునాది మనకు ఆల్రెడీ వేయబడింది. అపోస్తలులు దాని గురించి వర్క్ చేశారు, అదంతా మనం చూస్తున్నాం. అయితే వారి వారి పన్నుతనమును ఒకరోజు పరీక్షించబడుతుంది, అప్పుడు వారు వారి జీతమును పుచ్చుకొందురు. 15th చూద్దాం, 14th నుంచి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. అంటే ప్రతి ఒక్కరికి ఒక రివార్డ్ ఉంది. లెట్స్ గో బ్యాక్ టు అవర్ అంటే మన బేస్ వర్స్ మాథ్యూ 7:24కి వెళ్ళిపోదాం మళ్ళీ ఒకసారి. Have you noticed how you keep delaying the things that matter most to you? You plan your goals. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. వానలు, వరదలు క్రైస్తవ జీవితంలో ఒక భాగమే. వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఒక భాగమే. క్రైస్తవ జీవితంలో ఇదేదో అన్యూజువల్ కాదు, అది ఒక అంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అది వ్యక్తిగతంగా మనం కష్టాలకి లోన్ అవుతాం, కుటుంబ వ్యవస్థ పరంగా కుటుంబం కూడా ఎన్నోసార్లు ఆటుపోట్లకి తట్టుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి విలవిలలాడిపోతూ ఉంటుంది మొత్తం కుటుంబం అంతా. సంఘము కూడా అలాంటి వానలు, వరదలకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సంఘాన్ని కూడా అనేక విధమైన శోధనలు చుట్టుముట్టుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. వానలు, వరదలు వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, సంఘ జీవితంలో అదొక భాగమే. అవి వచ్చినప్పుడు ఎవరైతే బండ మీద పునాది వేసుకొని ఉన్నారో వాళ్ళు నిలబడతారు. వాళ్ళు నిలబడి ఆ సంఘము నిలబడుతుంది, ఆ కుటుంబం నిలబడుతుంది, ఆ వ్యక్తి నిలబడతారు. అదే ఒకవేళ ఆ పునాది కానీ క్రీస్తు మీద లేకపోయి ఉంటే వాళ్ళు ఎలాగా అంటే సుడిగాలి వీచినప్పుడు భక్తిహీనుడు ఎలా అయితే చెదిరిపోతాడో వ్యక్తిగతంగా మనము చెదిరిపోతాము, మన కుటుంబము చిన్నాభిన్నం అయిపోతుంది. అలాగే సంఘము కూడా ఆటుపోట్లకి తట్టుకోలేక చెదిరిపోతుంది. అనేకసార్లు మనం వింటూ ఉంటాం, ఆ చర్చిలో మాకేం బాగాలేదండి ఇంకో చర్చికి వెళ్ళామని. ఎంతకాలం తిరుగుతాం చర్చ్ నుంచి చర్చ్కి? మన సంఘాన్ని మనమే కట్టుకోవాలి, మన సంఘాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనకే. ఎందుకంటే పునాది ఆల్రెడీ క్రీస్తు ప్రభువారు అన్న పునాది మీద మన చర్చ్ కట్టబడి ఉంది, మన సంఘం కట్టబడి ఉంది. మనకి ఒక బాధ్యతను కూడా ఇచ్చారు. ప్రతి వాడును అంటే నేను ఎక్సెప్షన్ అంటే ఎవరు ఎక్సెప్షన్ కాదు, అందరికీ ఉంది ఆ బాధ్యత. ఆ బాధ్యత అనుసారము, మనకున్న టాలెంట్ అనుసారము మనము మన సంఘాన్ని కట్టుకోవాలి. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, అది చాలా సహజము, అది పరిపాటి. దానికి మనము బెదిరిపోవాల్సినంతటి అవసరం లేనే లేదు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి బాధ్యతలు, ఎటువంటి బాధలు, ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మనం బెదరకూడదు, మనము ఏమీ కూడా చలించకూడదు. మన పని మనము చేసుకుంటూ వెళ్ళాలి. మన పని ఎట్లా ఉంది అన్నదని పరీక్షించే ఒక రోజు వస్తుంది, అంతవరకు సహనంగా ఉండాలి. సహనంగా ఉన్నప్పుడు ప్రతివాడు వారి పనిని బట్టి జీతము పుచ్చుకొనును. మనకు కూడా ఒక రివార్డ్ ఉంటుంది. ఆ రివార్డు మనము పరమునకు పోవు మార్గమును నడుచుకుంటున్నాడు బుద్ధిమంతుడు. అంటే అల్టిమేట్ గోల్ ఈజ్ మనం పరమునకు వెళ్తాము, ఇండివిజువల్గా పరమునకు వెళ్తాము. అంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఒకటే ఇవ్వలేదు, కుటుంబం అంతా కట్టబడాలని దేవుని చిత్తము, కోరిక, ఆశ. అంటే కుటుంబం అంతా కూడా పరమునకు వెళ్ళాలి, కుటుంబం అంతా కూడా లేపబడాలి. అలాగే మనం క్రీస్తు ప్రభు వారి కొరకు ఏర్పాటు చేయబడిన సంఘము, ఈ సంఘము కూడా పరమునకు వెళ్ళాలి. ఆయన వచ్చినప్పుడు సంఘముగా మనం అందరము ఒకటి కింద లేపబడాలి. అది ఆయన ఆశ, ఆయన కోరిక మన పట్ల ఉంది. కాబట్టి వానలు, వరదలు అన్నది మనకి ఏదో అన్యూజువల్, మనకి రాకూడదు, ఏదో వచ్చేసింది అని మాత్రం మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. అయితే అది సహజమైన విషయమే, కుటుంబ పరంగా, సంఘపరంగా మనకి అవన్నీ చాలా మామూలు. సో ఇక్కడ వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. అప్పుడు ఒకవేళ మనము కానీ మన ఫెయిత్లో స్ట్రాంగ్గా లేకుండా, మనము వీక్గా ఉండి, మనం బలహీనులుగా ఉండి
అంటే గాలికి ఇటు అటు ఊగిసలాడే లాంటి ఫెయిత్లో మనం ఉంటే మనం కూడా పడిపోతాం. అది అది దేవుని చిత్తము కాదు. మనం అందరం ఆయన వచ్చినప్పుడు సంఘం కింద ఎత్తబడి ఆయన్ని ఎదుర్కొనే వారిలో మనం ఉండాలి. అలాంటి ఆశతోటి ఈ ఈ ఉపమానంని చెప్తూ ఆయన చెప్పారు. సో లూథరన్ సంఘము కూడా ఒక దేవుని కొరకు అంటే స్ట్రాంగ్గా నిలబడే సంఘం కింద ఉండాలని, ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఇది సంఘం కాబట్టి సంఘంలో ఎవరిదో బాధ్యత అనుకొని వదిలేకుండా ఇండివిజువల్గా మనం కూడా మన జీవితాలను కట్టుకోవాలని, అలాగే కుటుంబం కూడా మనకి బాధ్యత ఉంది. ప్రతి యజమానుడు ప్రతి యజమానురాలికి ఆ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ మన బాధ్యతల్ని గుర్తెరిగి మన చేయవలసిన పనిని గుర్తిస్తూ మనని మనం కట్టుకుంటూ దేవుడు మనకు పిలుపునిచ్చినప్పుడు ఆయన పరమునకు వెళ్ళే మార్గంలో ఎలా బుద్ధిమంతుడు వెళ్తున్నాడో మనము కూడా వెళ్ళగలిగేలాగా ఉండాలని ఆశపడుతూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు.